4వ పాశురము. ఆండాళ్ళు ఒక నెలలో 3 సార్లు బ్రాహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు వర్షించాలని పర్జన్య దేవుణ్ణి ఆదేశిస్తుంది. తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ కృష్ణానుభవమును పొందవచ్చు. ஆழி மழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழி உள்புக்கு முகந்து கொடுவார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மை கருத்து பாழியின் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిజిందు ఏలోరెంబావాయ్. దీని భావమేమనగా, గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింపచేయుకుము. గంభీరముగా సముద్రములో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా తాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహునందలి చక్రము వలె మెరిసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి సాధ్యమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చెయ్యునట్లు వర్షింపుము. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.